ప్రారంభిస్తున్నాను. మొదటిగా మీకు తెలియజేస్తున్నాను, ఇదిగో లేజినెస్ కానీ, ఇగ్నోరెన్స్ కానీ, లేదా బుద్ధిలో గర్వం కానీ, ఇవన్నీ కూడా దేవుని నీతిని నెరవేర్చలేవు. దేవుని నీతి నెరవేర్చలేవు కదా. నలుని కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు. దేవుని నీతి అంటే పరిపూర్ణంగా దేవునికి లోబడమే. దాన్ని సదాకేంద్ర మాటలు దేవునికి పరిపూర్ణంగా లోబడతారు. సదాకే అబ్రహాము దేవుని కంటను ఆయనకు నీతిగా ఎంచబడతాం. నీతి పడుతుంటే అబ్రహాం గారు ఎప్పుడయ్యాడు అంటే, హృదయపూర్వక ప్రభువా నా సమస్తముని ఆయన నష్టపడు అని ఆయన తెలుస్తున్నాడు. ప్రభుత్వాన్ని లేకుండా నేను లేదు అనే సంగతి అబ్రహాం గారు తెలుస్తున్నాడు. అదే దేవుడికి ఏది అప్పగించాడు? అబ్రహాంతో నిలబడి కదా, అబ్రహామా నేను చూపించేటువంటి దేశానికి లేదు అంటే ఆయన గుడ్డిగా అక్కడి నుంచి బయలుదేరించాడు. అదే దేవుడికి నీతిగా లేదు. మేము దేవుడి మీద పరిపూర్ణంగా ఆధారపడడం, దేవుడి మీద ఆడుకోవడం, ఇదిగో నిన్ను మంచి శిష్యుడిగా లేక చిన్న